నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రోడ్డెక్కారు రైతులు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను తరలించాలని డిమాండ్ చేస్తూ రహదారిని దిగ్బంధించారు. అధికారులతో కుమ్మక్కైన ఎమ్మెల్యేలు, సలహాదారులు అంటూ ఆరోపించారు. క్వింటాలకు 12 కేజీల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ వరి పంట కొనుగోలు కేంద్రాల్లో వరి కొనక 10 రోజుల నుంచి వరి కలుపులు వస్తున్నారు. ఎందుకంటే ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు క్వింటాల్కు 500 బోనస్ తోని వడ్లు కొంటామని ప్రకటించాడు. కానీ ఆనాడు ఇయ్యాల గద్దెక్కిన తర్వాత రైతులు మర్చిపోయాడు. ఇక్కడైనా స్పందించి స్థానిక నాయకులు, స్థానిక అధికారులు స్పందించి ఈ వడ్లను ఎన్నే కొనుగోలు చేయాలి. ఈ తక్షణమే దీన్ని కడత లేకుండా ఇవాళ రైస్ మిల్ దగ్గరికి పోతే క్వింటాల్కు 12 కిలోల నుంచి 15 కిలోలు తరుగు ఇస్తారు. దీనివల్ల ఒక రైతు నష్టపోతుండు, ఒక ఎకరానికి 6,007 రూపాయలు నష్టపోతున్నారు. ఈ కరుగాలంలో కష్టపడి ఈ ఎసంగి పంట పండించిన రైతుకు ఇవాళ ₹1 ఆదాయం లేకుండా ఉన్నారు. ఇవాళ రాత్రిక పగలనక పండించిన రైతుకు ఇవాళ ఒక రైతు ప్రభుత్వం చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరగా స్పందించి ఆర్మూర్ రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. వడ్లు కూడా ఎక్కడ కూడా కొనుగోలు చేయట్లేదు. పోయిన లారీలు కూడా అక్కడే రైస్ మిల్లర్లు ఆపేసిర్రు. ఈ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు గాని, మంత్రులు, ఎమ్మెల్యేలు గాని వాళ్ళు ప్రజాపాలన అంటూ ఇక్కడ రైతులను గాలికి వదిలేసి ప్రజాపాలన అంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు ఏం చేసిరని చెప్పేసి ప్రజాపాలన చేస్తున్నారు. గతంలో కూడా రైతులకు వడ్లకు, సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి ఇవ్వడాక దాన్ని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరము దొడ్డు వడ్లకు వేసుకున్న వాళ్ళకు కొంటామని చెప్పేసి లాస్ట్ టైం చెప్పారు. ఈసారి దొడ్డు వడ్లకు ఓన్లీ సన్న వడ్లే కొంటామని చెప్పే పరిస్థితి ఉంది. రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వరి పండించే రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మేము ఎప్పుడైతే ధర్నా చేద్దామని స్టార్ట్ చేసినామో నెల రోజుల నుంచి రైతుల్ని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఇవాళ పొద్దున ఏదైతే కార్యక్రమం స్టార్ట్ చేసినామో ఇప్పుడే అధికారులు మేము లేపుతాం, కొంటాం అనుకుంటా 4 లారీలు పంపించదు రైతులను ఆగం చేయతందుకు. ఇప్పుడు డీసీఓ గారు ఏమంటారంటే మా దృష్టికే రాలేదు అంటున్నారు. ఇవాళ నుంచి మేము 4 రోజులు టైం ఇస్తున్నాము డీసీఓ గారికి. 4 రోజుల్లో బస్తాలు లేపినట్టు ఒకటే రోజు గ్యాప్ లా లారీలు దించుకోవాలా రైస్ మిల్లర్లల్లా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రోడ్డెక్కారు రైతులు. రహదారిని కూడా దిగ్బంధం చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అధికారులతో కుమ్మక్కయ్యారు ఎమ్మెల్యేలు అంటూ కూడా ఆరోపణలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను తరలించాలంటూ కూడా అక్కడ రైతులు రోడ్డెక్కి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రేట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు చాలా చోట్ల ప్రారంభించకపోవడంతో రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మండు టెండర్లో రైతులు తమ వడ్లను ఆరబోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా ఇదే తంతు కొనసాగుతుంది. రైతులు అధికారుల దగ్గరికి వెళ్లి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి అధికారులకు సూచించినప్పటికీ కొన్ని చోట్ల ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల అసలు ఐకేపీ సెంటర్లు కూడా లేని పరిస్థితి ఉండటంతో రైతులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జాతీయ రహదారి పైన ఇవాళ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, లేకపోతే జాతీయ రహదారిని వీడేదే లేదని చెప్పేసి రైతులంతా అక్కడ భీష్మించుకొని కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆయన పట్టించుకోవడం పాపన పోలేదంటూ రైతులంతా ఆరోపించారు. 6 కాలం శ్రమకోర్చి పంట పండించగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులంతా ఆరోపిస్తున్నారు. సొసైటీ అధికారులు తరుగు పేరుతో ఒక్కో బస్తాలో 12 కిలోల నుండి 15 కిలోల ధాన్యాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌర సరఫరాల అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారని చెప్పేసి అన్నదాత ఆరోపిస్తున్నారు.
తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు నుండి తరలించకపోతే రహదారిని పూర్తిగా దిగ్బంధం చేస్తామంటూ హెచ్చరించారు. 4 రోజుల్లో ధాన్యాన్ని తరలించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న కూడా ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అటు మొక్కజొన్న రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు బాల్కొండ, ఆర్మూర్ ఈ ప్రాంతాల్లో మొక్కజొన్న కూడా ఎక్కువగా పండిస్తారు. ఈ మొక్కజొన్న పంట ఇప్పటికే వచ్చింది. దాని కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో అవి పొలాల్లోనే ఉంచుతున్నారు. ఈ అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఈదురుగాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లపైన తమకు స్థలాలు లేక జాతీయ రహదారుల పైన వరి ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ క్షణంలో ఈదురుగాలులు వచ్చినా లేకపోతే వడగళ్ల వానలు కురిసినా మళ్ళీ ఇటు వరి కావచ్చు, అటు మొక్కజొన్న పంటలు తడిసిపోయే ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి అన్నదాతలంతా డిమాండ్ చేస్తూ అక్కడ జాతీయ రహదారి 44 పైన భీష్మించుకు కూర్చుండటంతో ఆర్మూర్ SHO సత్యనారాయణ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన అయితే ప్రస్తుతానికి విరమింపజేశారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.